చంద్రబాబు నాయుడు గారు రాజకీయం అనేది మీడియా మీద నిర్మించుకున్నాడు. ఆ మీడియా పూర్తి స్థాయిలో అసత్యమైన ప్రచారాలే ప్రచురం చేస్తుంది. ఆయన ఒకరిని టార్గెట్ చేయాలి, ఆయనకి ఒకరు పోటీ వస్తున్నారు, ఆయనకు ఆపోజిట్గా ఒకరు ఉంటారు అనుకుంటే వెంటనే వాళ్ళ పైన వ్యక్తిత్వ హననం చేస్తూ, వ్యక్తిగతమైన దుష్ప్రచారం చేస్తూ, నానాహీనంగా వాళ్ళని చూపించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల పైన కూడా వెళ్ళిపోతారు చంద్రబాబు నాయుడు గారి మీడియా. ఇది ఆయన చంద్రబాబు నాయుడు గారు సృష్టించినటువంటి ఒక విధానం. ఎన్టీ రామారావు గారిని తీసుకోండి. ఎన్టీ రామారావు గారు 3 సార్లు ముఖ్యమంత్రి, సొంత మామ ఆయన పైన ఆయన దించాలనే ఆలోచనతోటి ఈనాడులో విపరీతమైన దుష్ప్రచారం చేసే కార్టూన్లు, వ్యక్తిత్వ హననం చేసే కార్టూన్లు వేపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు చివరికి ఆ కార్టూన్లు వేసినటువంటి శ్రీధర్ అనే ఆయనకు ప్రభుత్వ సలహాదారు పదవిస్తూ మంచి జీతం ఇచ్చి పోస్టు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్య. అరే మా మామ పైన వేశారు అనే జాలి కూడా ఆయనకు లేదు. ఎందుకంటే వేపించిందేనా, ఆయనకి మంచి హోదా కల్పించాడు ఈ ప్రభుత్వంలో. తర్వాత ఆయనకు ఆపోజిట్గా ఉండే రాజశేఖర రెడ్డి గారి పైన, రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులపైన ఎంత హీనాతిహీనమైన రాతలు రాయగలుగుతారో మనందరం చూసాం. ఎంత హీనాతిహీనమైన ప్రచురణ చేయించగలుగుతాడు మీడియాను అడ్డం పెట్టుకొని మనం ఎన్నోసార్లు చూసాం. చిరంజీవి గారు 2009లో ఆయనకు ఆపోజిట్గా ఉంటే, ఇక చంద్రబాబు నాయుడు గారు చూడండి సొంత కుటుంబ సభ్యులపైన పడ్డారు. చిరంజీవి గారి కుటుంబ సభ్యులపైన, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులపైన పడ్డారు, జగన్ గారి కుటుంబ సభ్యులపైన పడ్డారు, షర్మిల గారు కన్నీళ్ళు పెట్టుకున్నారు, విజయమ్మ గారు బొట్టు పైన పడ్డారు. మామూలు కాదు వీళ్ళు చెయ్యని అరాచకం లేదు. ఈరోజు వచ్చేసి అవన్నీ విక్టింగ్ కార్డ్ ప్లే చేస్తారు. వీళ్ళని ఏదేనంటే వీళ్ళే ఊరందరిని అనేస్తారు. తర్వాత వచ్చి మనం ఏదేనంటే విక్టింగ్ కార్డ్ ప్లే చేస్తారు. అయ్యయ్యో మేము చాలా మంచి వాళ్ళం, మాకు ఇట్లాంటి తెలియదు, మాకు నీతి నిజాయితీ కూడా రాజకీయం అంటారు. ఇవన్నీ నీతి నిజాయితీ రాజకీయమా? పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదా సొంతంగా, లోకేష్ గారు నా తల్లిని దూషించినటువంటి మిమ్మల్ని క్షమించను జీవితంలో ఐదని చెప్పాడు. ఆయన అంటే క్షమించేశాడు, మిగిలిన వాళ్ళు క్షమించలేరు కదా. లైవ్ డిబేట్లో ఇప్పుడు జగన్ గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వీళ్ళందరినీ, ఇప్పుడు జగన్ గారి కుటుంబ సభ్యుల్ని, రాజశేఖర్ రెడ్డి గారిని, పాపం ఆయన దేవుడితో సమానం, రాజారెడ్డి గారిని, వీళ్ళందరినీ ఇప్పుడు వ్యక్తిత్వ హననం చేపిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కొన్నాళ్ళ నుంచి ఆయన రాజకీయ లబ్ధి కోసం. నిన్న మహానుస్లో అత్యంత జుగుప్సాకరము, అత్యంత వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలు విన్నాక ఎవరు ఏం చేయలేము. బికాజ్ ఎందుకంటే అధికారం వాళ్ళది, నోటికి ఏది వస్తే అది అనిపిస్తున్నారు. దేవుడు అనేవాడు చూస్తూ ఉంటాడు. వీటన్నిటికీ దేవుడే సాక్ష్యం అని చెప్పాలి. ఇప్పటికే మహానూస్ వంశీ టీఆర్ఎస్ వాళ్ళని గెలుపుకొని పెద్ద ఇష్యూ చేశాడు. బీఆర్ఎస్ని గెలుపుకొని కేటీఆర్ గారి పైన ఎంత దారుణమైన తమ్నైల్ పెట్టాడు. ఆమె యాంకర్ ఒక ఆమె ఉంది, ఆమె పేరు ఏదో ఉంది, రీతు చౌదరి ఏదో, ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది నన్ను మోసం చేశాడు ఆయన ఇదని, ఈ ఫేక్ ఎఫ్ఐఆర్ సృష్టించి నా ఇంటర్వ్యూ ఏదో చేసే డిబేట్ అయ్యిదని చెప్పి. మహానూస్ వంశీ నీ ఓవర్ యాక్షన్ కొద్దిగా తగ్గి స్వామి. ఏంటి ఈ వ్యాఖ్యలు ఒకసారి విను ఒకసారి. ఇంత దారుణమైన వ్యాఖ్యలు రాజశేఖర రెడ్డి గారి పైన నువ్వు చేసేది, పైకి మంచిగా నైస్ గా లేకపోయిందని చెప్తారు సార్ మనిషిని. ఆయన ఎట్లా అంటే సార్, ఒక అమ్మాయి నచ్చిందంటే ఆ భార్య భర్త భర్తను చంపేసి ఈయన దండెత్తుకుపోయి, ఆ అమ్మాయి కావాలనుకుంటే ఆ భర్తను చంపేసి ఈయన దండేసి ఈయన వాళ్ళ సానుభూతి చెప్పి ఈయన కొంత డబ్బిచ్చి ఆమె లోపేసుకునే రకం సార్ ఆయన. ఎవరు అట్లా జరిగాడు, అట్లా జరిగాడు, ఇవి జరిగాయి కూడా అవి కూడా. ఓ రాజశేఖర్ రెడ్డి, ఓకే. అంటే ఇది జనరల్ గా అట్లా ఎవరు పరాయి స్త్రీని చూడరు రాయలసీమలో, లేకపోతే అట్లాంటివి ఉండవు అనేటువంటి భావన ఉండేది కదా. మరి ఆయన బాగా క్లోజ్ గా ఉండాలంటే చెప్తా సార్. ఆయన ఎంతమంది పిలిపించుకోవడం, ఎంత చేసేవాడు, ఎంత ఘోరాలు చేసేవాడు. ఆయన నవ్వుతున్నాడు. అటు తిరిగి మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరో చెప్పమన్నట్టుగా అటు తిరిగి మాట్లాడుతూ అటు తిరిగి ఎట్ట నవ్వుతున్నాడు. అంటే ఇది అసత్యమని ఆయనకు తెలుసు, ఇది అసత్యమని ఆయనకు తెలుసు. ఏదో చెప్పమన్నట్టు చెప్తున్నట్టు ఉంది అది. మహానూస్ వంశీ ఏంటి అసలు ఇంత దారుణమైన వ్యాఖ్యలు నీ దాంట్లో ప్రచురం చేసుకుంటా ఉన్నావే? ఎందుకు వ్యక్తిత్వాల జోలికి నువ్వు ఎందుకు అవతల ఒక టవరింగ్ పర్సనాలిటీగా ఉన్నటువంటి వ్యక్తి పైన నువ్వు అటువంటి నీచమైన మాటలు ఎలా మాట్లాడగలిగిస్తావు? నీ ఛానల్లో ఎలా మాట్లాడగలిగిస్తావు? చంద్రబాబు నాయుడు గారికి అంత లబ్ధి చేయాలా? ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఈ మహానూస్కి డబ్బులు ఇచ్చాడు, 55 లక్షలు ఎంతో జీవో రిలీజ్ చేసి మరి మహానూస్కి డబ్బులు చెల్లించారు ఈ మధ్య. అంటే ఏది 2-3 వీడియోలు చేసినందుకు, ఏదో సంబంధించినటువంటి వీడియో, అది కూడా P4 ఒకటి ఏదో 2-3 వీడియోలు చేపించినందుకు ఈ ఛానల్కి అంత డబ్బు చెల్లించాడు. రేపు ఇంకా చెల్లిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ 3 ఏళ్ళు వాళ్ళకి లబ్ధి చేకూర్చడమే కారణం. ఆంధ్రజ్యోతికి, ఈనాడుకి, మహానూస్కి, TV5కి వీళ్ళ లబ్ధి చేకూర్చడమే చంద్రబాబు నాయుడు గారు మెయిన్ ఎజెండా. ఆయనకి అవతల పక్క
జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తిట్టినటువంటి వ్యక్తి ఉన్నాడు ఎమ్మెల్యే టీడీపీ, ఆయన కూడా క్షమించి వదిలేశాడు. అదే ఆయన ఏదైనంటే చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా విక్టిమ్ కార్డ్ అని ప్లే చేస్తారు. నన్ను అన్నారు, నన్ను అన్నారు, నన్ను అన్నారు, నన్ను అంటారా, నన్ను అంటారా, నన్ను అంటారా అని. మరి ఇప్పుడు ఏమనాలి మిమ్మల్ని? మీరందరూ పెద్ద హాకారాలు బీకారాలు మాట్లాడుతూ ఉంటారు కదా, ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలి? ఇటువంటి చండాలమైన కామెంట్స్ మాట్లాడే ఎంత దుష్ప్రచారం, ఎంత విరక్తి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు రాజకీయ విధానం చూస్తుంటే. అసలు గుర్తొచ్చిన ప్రతిసారి అసలు మన రాష్ట్రానికి ఏంది ఆయన ఈ దరిద్రం అనిపిస్తూ ఉంది. బికాజ్ ఎందుకంటే తిరుమల 7 కొండలు వెంకటేశ్వర స్వామి పైన రాజకీయం చేశారు. రాజశేఖర రెడ్డి గారు 2 కొండలు 5 అని చెప్పి ఆయన పాపం ఆయన పేరు లేనిపోని నిందేస్తే మొన్న వీడియో వచ్చేలేక అందరికీ అర్థమైపోయింది. అసలు కన్నారకుండా అబద్ధాలు ఆడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఇది మంచి పద్ధతి అయితే కాదు, మంచి పద్ధతి అయితే కాదు. మీడియాని అడ్డం పెట్టుకుని ఎట్లా పడితే అట్లా మాట్లాడేయడం. మీకు కూడా నిజంగా మీ పార్టీని చూస్తుంటే జాలేస్తుంది. ఇట్లా ఎన్ని రోజులు చెప్పుకుంటారు చెప్పుకోండి, అంతిమంగా ప్రజలు ఒకరోజు గ్రహిస్తారు ఈ ఘోరం అంతా.